వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. అంటే 11 రూపాయల ఆదాయం వస్తే 5 రూపాయలే ఖర్చు, 6 రూపాయలు దాచుకుంటారు. రాజపూజ్యం అవమానాల్లో కొంత వ్యత్యాసం ఉన్నది. అయితే ఈ రాశి వారికి మే 15వ తారీఖు వరకు గురుడు జన్మరాశి యందు రజతమూర్తిగా సంచారం చేస్తారు. తదుపరి 2వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. శనేశ్వరుడు మార్చి 30వ తారీఖు లగాయితూ 11వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు మే 21 వరకు 11, 5వ ఇంట, తదుపరి 10, 4 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే గతంలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం, ఈ ఉగాది వృషభ రాశి వారిది. ఎందుకు అంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు, అంటే అటు గురుడు గాని, శనేశ్వరుడు గాని, రాహువు గాని, ఈ 3 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలించేటువంటి ఏకైక రాశి వృషభ రాశి. ఎప్పుడైతే ఈ 3 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలిస్తాయో వారికి రాజయోగప్రదంగా నడుస్తుంది. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా సంవత్సరంలో ఏదో ఒక సమయానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా ఎక్కువ గ్రహాలు గోచారంలో అనుకూలించేటువంటి రాశిగా ఉంటుంది. ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి ఇది చాలా గొప్ప స్థితి. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత, అంటే ఈ రాశి వారికి 30 సంవత్సరాలకి ముందు ఈ శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి వచ్చినది. అప్పుడు 2.5 సంవత్సరాలు యోగదాయకంగా నడిచింది. మరలా తిరిగి ఇప్పుడు లాభస్థానం ముందు శనేశ్వరుడు సంచరించడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే 12 సంవత్సరాల తర్వాత 2వ స్థానంలోకి గురుడు రావడం, ఆ గురుడు చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూడవచ్చును. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగప్రదంగా నడుస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వీరు మిగతా వారిపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు కూడా యోగిస్తే వీరికి మరింత యోగప్రదంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నది. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వారికి మాత్రం కందాయ ఫలాలు 4-0-0గా ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రం వారు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరంలో. అయితే రోహిణి నక్షత్రం వారికి 7, 1, 3 వీరే ఏకఛత్రాధిపత్యంగా ఏలుతారు. రోహిణి నక్షత్రం వారికి కందాయ ఫలాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. అందుకని ఈ మంచి ఫలితాలన్నీ కూడా చాలా తేలిగ్గా తొందరగా వస్తాయి. అలాగే మృగశిర నక్షత్రం వారికి కందాయ ఫలాలు 2, 2, 1గా ఉన్నాయి. దీనివల్ల సంవత్సరం చివరిలో వీరికి రాజయోగం వస్తుంది. అనగా చివరి 4 మాసాలు వీరికి చాలా శ్రేష్టంగా నడుస్తూ ఉంటుంది. అలాగే 2వ స్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమ. ప్రత్యేకించి కుటుంబం చాలా సంతోషకరంగా ఉండడం, శుభ కార్యక్రమాలు, సంతానము కలగడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, దైవిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడం, చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ పర్మనెంట్ అవుతూ ఉండడం, సంతానం కలగడం, నూతన వస్తు, వస్త్ర, ఆభరణ, వాహన ఇత్యాది వాటిని కొనుగోలు చేయడం, అలాగే గృహము, స్థలము ఇత్యాది వాటిని కొనుగోలు చేయడం, వీటికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. నూతన వ్యాపారాభివృద్ధి, రాజకీయ పదవి ప్రాప్తి, ఉన్నత అధికార పదవి ప్రాప్తి, వీటికి అవకాశం ఉంటుంది. అలాగే శనేశ్వరుని లాభస్థాన స్థితి చాలా మంచిది. ఆయన సువర్ణమూర్తిగా ఉండడం 100% రిజల్ట్ చాలా యాక్యురేట్ గా చాలా తొందరగా ఇస్తారు. ఆరోగ్యమర్ధ లాభస్య స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నారు. అనగా ఇక్కడ వంశవృద్ధి కనబడుతూ ఉన్నది. పుత్ర సంతాన కాంక్ష ఉండేటువంటి వారికి ఆ సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఉండేటువంటి వారికి ఆ కోరికలు తీరుతాయి. అంతేకాకుండా ఇప్పటికే చదువు పేరు మీద విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఉద్యోగం ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. చదువు, ఉద్యోగము ఇటువంటి వాటికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో కోల్పోయినటువంటి ధనము లేదా అవకాశాలను తిరిగి సంపాదించుకుంటారు. ఈ గ్రహస్థితి వారికి అనుకూలం. విద్యార్థులకి ఈ గ్రహస్థితి పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి.
అలాగే దశమ కేంద్రంలో రాహు ఉండడం చాలా యోగ్యమైనటువంటి స్థితి. మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖ భోజనం అన్నది శాస్త్రం. అనగా అనుకున్నవన్నీ చాలా తొందరగా అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కువ ఆలస్యం చేయకుండా, ఈ నెలని వృధాగా పోనివ్వకుండా, ఏవైతే మీరు ముఖ్యమైనటువంటి కళల్ని పెట్టుకున్నారో వాటిని సాధించడానికి ముందుకు వెళ్ళండి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. పూర్వీకుల ఆస్తిపాస్తులో ఉండేటువంటి మీమాంసలు, చట్టబద్ధమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. వంశపారంపర్య ఆస్తిపాస్తులు చేతికి రావడం, వంశపారంపర్య వ్యాపారాల అభివృద్ధిలో ఉండడం అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పులకి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలని అందుకోబోతూ ఉన్నటువంటి రాశి వృషభ రాశి. మానసిక ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే అన్నిట్లోనూ కూడా వీరు తమ యొక్క అభివృద్ధిని, విజయాన్ని కూడా పొందగలుగుతారు. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం అమ్మవారి ఆరాధన నిరంతరం చేస్తూ ఉండండి. అలాగే ఈ సంవత్సరంలో ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి. అనుకూలమైనటువంటి వారం గురు ఆదివారాలు. అలాగే అదృష్ట వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. స్వస్తి. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనైశ్వరుడు వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మార్చి 30వ తారీఖున మారేటువంటి శనైశ్వరుడు వృషభ రాశి వారికి 11వ స్థానమందు సువర్ణమూర్తిగా ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. మూర్తిత్వాల్లో సువర్ణమూర్తిత్వం ఎప్పుడైతే వచ్చిందో చెడైనా మంచైనా 100% రిజల్ట్ శనైశ్వరుడు ఇవ్వగలుగుతారు. ఆయనకున్నటువంటి పట్టది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు కంటక శనైశ్వరుడు అంటే కేంద్ర స్థానమందు ఫలితాలని ఇస్తూ వ్యాకులం, శోక, సంతాప, పాపముద్యోగ విఘ్నకం, అనేక రకాల ఉద్యోగ సమస్యలు, స్థిరత్వం లేకుండా, దేంట్లోనూ స్థిరమైనటువంటి నివాసం లేకుండా, లేదా ఇల్లులు మారుతూ ఉండడం, ఉద్యోగాలు మార్పు చెందిస్తూ ఉండడం, ఇలా ఒక స్థిరత్వం లేనటువంటి వారందరికీ కూడా లాభస్థాన స్థిత శనైశ్వరుడు, అందున సువర్ణమూర్తిత్వాన్ని పొందినటువంటి శనైశ్వరుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ రానున్నటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ వృషభ రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. అందులోనూ ఈ సంవత్సరమే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, దశమ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు, 2వ స్థానమందు సంచారం చేసేటువంటి గురుడు, ఇలా మొదలుకొని అన్ని గ్రహాలు కూడా గోచార వశాత్తు దీర్ఘ సంచార గ్రహాలన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఇటు లాభస్థాన స్థిత శనైశ్వరుడు కూడా చాలా ఊహించనటువంటి గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆరోగ్యమర్ధ లాభశ్చ, స్త్రీపుత్ర సుఖవర్ధనం, ఇష్ట సిద్ధిరభీష్టార్థ అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యం అర్ధలాభశ్చ, లాభస్థానం అనేటువంటిది మనకన్నా ముందు పుట్టినటువంటి సహోదరులు, మనకన్నా ముందు పుట్టినటువంటి వారిని సూచిస్తూ ఉంటుంది. దేశాంతరవాసము, లాభము పేరులోనే ఉంది. ఏదో మనకి కలిసి వచ్చేటువంటిది ఉంటుంది దానికి, అందుకనే లాభం అన్నాం. అందుకనే మనం ఏదైనా సంకల్పాలు చెప్పేటప్పుడు అన్ని గ్రహాలు కూడా శుభ ఏకాదశ స్థాన ఫలాభాప్యర్థం అని సంకల్పం చెప్తారు. లాభస్థాన స్థిత గ్రహం ఏదైతే ఉందో అది మనకి మంచి చేస్తుంది అల్టిమేట్ గా అది. ఇప్పుడు అందులోనూ సువర్ణమూర్తిత్వం వచ్చింది కదా, శనైశ్వరుడు ఈ త్రిషష్టలాభగో భౌమ అంటే ఈ 3, 6, 10, 11 ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత శుభ ఫలితాలని 3లో కంటే 6లోను, 6లో కంటే 10లో, 10లో కంటే 11వ స్థానంలో అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు. మరి అలా చూసుకున్నప్పుడు శనైశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను, కెరియర్ గ్రోత్ పరంగాను, చదువులోను, పోటీ పరీక్షలలోనూ ఒక స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి విధంగా శనైశ్వరుడు ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా ఎవరైతే దేశాంతర్వాసం చేయాలి, విదేశాల్లో ఉండాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారందరికీ కూడా వారు అనుకునేటువంటి కార్యజయం అనేటువంటిది కలుగుతుంది. రెండవది ఏంటి అంటే, ఏదైనా శుభ కార్యక్రమం జరగాలి, సంతానోత్పత్తి కలగాలి, లేదా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. అలాగే మనకన్నా ముందు పుట్టినటువంటి వారు ఎవరైతే ఈ వృషభ రాశి వారు
ముందు పుట్టినటువంటి వారు తల్లికి తండ్రికి అంటే అన్నయ్యలు అక్కలు వాళ్ళు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఉన్నతి కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ స్థిర నివాసము, గుర్తింపు, ఉద్యోగంలో ఎదుగుదల, అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కోవడము లేదా అక్కడ ఏదైనా వాహనం కొనుక్కోవడం లాంటి మంచి విషయాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏమవుతుంది అంటే గతంలో కోల్పోయినటువంటి ఉద్యోగాలు, దాన్ని మించినటువంటి మంచి ఉద్యోగాలు లభిస్తూ ఉండడం, అలాగే ఉద్యోగంలో స్థిరత్వాన్ని సంపాదించుకోవడం, ఆరోగ్యమర్ధలాభశ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం, అనగా మీ వల్ల మీ కుటుంబ సభ్యులకి, మీ వల్ల మీ బంధువులకి, మిత్రులకి, వీరందరికీ కూడా చక్కగా మంచి జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే నష్టద్రవ్య పునఃప్రాప్యర్థ సిద్ధి కలుగుతుంది. అంటే ఏంటి, గతంలో ఏదో రకంగా డబ్బు కోల్పోయినటువంటి పరిస్థితి, ఆ ధనాగమనం మళ్ళా జరుగుతుంది. అంటే కోల్పోయినటువంటి డబ్బు కన్నా రెట్టింపు ద్రవ్యాన్ని సంపాదించుకుంటారు. అలాగే గతంలో ఏదో కష్టాల్లో ఉండి కారో బండో ఇల్లో నగలో ఏదో అమ్మేసుకున్నారు, తాకట్టు పెట్టుకున్నారు, వాటిని తిరిగి సంపాదించుకుంటారు. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు, గతంలో కుదరదు, ఇప్పుడు కొనుక్కుంటారు. లేదా గతంలో అడ్వాన్స్ ఇస్తే ఆ బిల్డరో లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ అవ్వకో ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు సమసిపోయి ఆ ఇంటికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ ముఖ్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇలా ఏదైతే మీకు లాభాన్ని కలిగించేటువంటి పనులు ఉంటాయో, మీకు సంతోషాన్ని కలిగించేటువంటి చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఈ శనేశ్వరుడు లాభస్థానమందు ఇష్టసిద్ధిరభీష్టార్థ, అభీష్టాలన్నీ కూడా నెరవేరేటట్టుగా, అంటే మీకు ఏదో ఒక డిజైర్, ఒక స్ట్రాంగ్ కోరిక ఉంటుంది, పలానాది మనం సాధించాలి, పలానా స్థితిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనలు, పలానా గవర్నమెంట్ క్యాడర్ లో ఉద్యోగం రావాలి, పలానా పదవి నాకు రావాలి అనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడా శనేశ్వరుడు నెరవేరుస్తారు. కాబట్టి ఈ లాభస్థాన స్థితి శనేశ్వరుడు చాలా సంపూర్ణంగా, అందులోనూ సువర్ణమూర్తిత్వం కాబట్టి ఆ ఇచ్చేటువంటి రిజల్ట్ 100% చాలా తొందరగా, మరీ ముఖ్యంగా అంత్యగతో ఫలదో శని రాహు అన్నారు. సాధారణంగా శని రాహువులు ఇద్దరు కూడా చివరిలో ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, అందుకని మారిన వెంటనే ఫలితం రాదు అనేటువంటి ఒక ఇది ఉంది. అయితే ఇప్పుడు అలా కాదు, మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి విధంగా శనేశ్వరుడు రాహువు కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వారికి ఇది చాలా గొప్ప కాలము. ఈ కాలంలోనే, అంటే ఈ 2.5 సంవత్సరాలలోనే మీకు సంబంధించినటువంటివన్నీ కూడా చక్కగా మీరు ప్రారంభం చేసుకోండి. ఆ ప్రారంభం చేసినవన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఉండవు. ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క ఆనుకూల్యత, గురు రాహువుల యొక్క అనుకూలత వల్ల ఈ మార్పు అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా వారు అద్భుతమైనటువంటి ఫలితాలని సంపాదించుకుని సాధించగలుగుతారు. మీ యొక్క అభీష్టం ఏదైతే ఉన్నదో, మీ కోరిక ఏదైతే ఉన్నదో అది 100% కూడా తీరుతుంది. కాబట్టి ఈ శనేశ్వరుని మార్పు పూర్తిగా ఈ రాశి వారికి అనుకూలమే. మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి శనివారం నాడు కాలభైరవాష్టకాన్ని ఎక్కువగా పారాయణ చెయ్యండి. శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి దీపం పెట్టుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.